మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని గమనించండి. యేసయ్యను ముట్టుకోవాలని ఎంతమందికి ఆశగా ఉంది చెప్పండి. యేసు ప్రభుని ఒకసారి ముట్టుకుంటే బాగుంటుంది అని ఆశపడిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు, అది పక్కన పెడితే. ఆశ కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను యేసయ్యను ముట్టుకోవాలని. ప్రైజ్ లార్డ్. రెడీగా ఉన్నారా మీరు యేసయ్యను ముట్టుకోవడానికి? బైబిల్ ఏమని రాయబడిందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చారు. వాక్యం మన చేతిలోనే ఉందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ వాక్యాన్ని మీరు స్పర్శిస్తున్నప్పుడల్లా ప్రభుని మీరు స్పర్శిస్తూ ఉన్నట్లే. చప్పట్లు కూడా అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ మన చేతిలోనే. ఏంటండి, ప్రభు మన గుండెలో ఉన్నాడు, మన చేతిలో ఉన్నాడు. ఆయన ముట్టుకోవాలనుకున్న ప్రతిసారి వాక్యాన్ని మీరు స్పర్శిస్తే మీరు ప్రభుని స్పర్శించినట్లే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. సరే, చదవండి. బైబిల్లో పిలిపిలికి రాసిన పత్రిక, పిలిపి సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. దైవజనుడైన పౌలు గారు చరిత్ర మనం చదివితే, ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని ద్వేషించి సంఘాన్ని హింసించి, ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికారకుడైన మనిషి, క్రైస్తవ సంఘానికి విరోధి, శత్రువు. అలాంటి వ్యక్తిని దమస్కు మార్గంలో దేవుడు దర్శిస్తే, దమస్కు మార్గంలో దేవుని యొక్క దివ్య దర్శనాన్ని చూసి ఆయన శ్రేష్టమైన స్వరమును విన్నప్పుడు ఆయన బాహ్య నేత్రములు మూతబడ్డాయి, తన మానసిక నేత్రాలు తెరవబడ్డాయండి. యేసు ప్రభుకు వ్యతిరేకంగా, ఏ క్రీస్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడో, ఏ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచి విర్రవేగాడో, అదే యేసుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. క్రీస్తుకు విరోధిగా బ్రతుకుతున్న అతడు యేసయ్యకు సాక్షిగా మారిపోయాడు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. ఆ దైవజనుడైన పౌలు గారు, ప్రియులారా, ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా ఏంటంటే పేరు మార్చబడి పౌలుగా, ఒకప్పుడు గర్వంగా బ్రతికిన వ్యక్తి ఆ తర్వాత సాత్వికమైన మనస్సును ధరించుకొని క్రీస్తుకు సాక్షిగా ప్రభు కోసం తాను ఏదేదైతే లాభముగా భావిస్తూ వచ్చాడో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి ప్రభు కోసం సేవ చేయడం ప్రారంభించారు. అనేక విధమైన శ్రమలు, హింసలను ఆయన అనుభవిస్తూ వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, 14 పత్రికలు రచించారు పౌలు గారు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాసిన ప్రతి మాట, ఆయనకి దేవుడు ప్రేరేపించి పలికించిన ప్రతి మాట వాక్యముగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన ప్రతి మాట బైబిల్గా మార్చబడింది. కాబట్టి ఆ దైవజనుడైన పౌలు గారు సెలవిచ్చిన ఒక శ్రేష్టమైన సంగతులు, ఎన్నో విలువైన మాటలు ప్రభు ఆయన ప్రేరేపించి మాట్లాడారు. వారు ప్రభు చేత ప్రేరేపించబడి మాట్లాడిన మాటలు ఒక మాట మనం ఇప్పుడు ధ్యానించాం. అదేంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేస్తాను, ఏదైనా చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే, ఆయన నన్ను బలపరచగా, దేవుడు నన్ను బలపరిచినప్పుడు, ఆయన ద్వారా నేను బలం పొందినప్పుడు, ఆయన నన్ను బలపరచగా నా ప్రభు కోసం నేనేదైనా చేస్తాను. ఆయా సందర్భాల్లో జీవితంలో ఏమీ చేయలేని నిస్సహాయపు స్థితిలో మనం పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. కొన్నిసార్లు చేతి నిండా డబ్బుండి కూడా, డబ్బుంటే కొండ మీద ఉన్న కోతినైనా తేవచ్చు అంటారు కొంతమంది. కోతినైతే తేవచ్చు, అన్నీ చేయలేము కదండి. అర్థమైందండి. డబ్బుంటే ఏదైనా చేయవచ్చని కొంతమంది భావన, డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు అనేది కొందరి అంచనా. కాబట్టి డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుని డబ్బును సంపాదించడానికి కొరకు పరుగులు తీస్తున్నారు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు గడిచిన తర్వాత చేతి నిండా డబ్బు ఉంటుందండి. ఒకసారి లైఫ్ని వెనుదిరిగి చూసుకుంటే అంత శూన్యంలాగా అనిపిస్తుంది. ఈ డబ్బు కోసమా నేను పరిగెత్తాను, ఈ సంపాదన కోసమా పరిగెత్తాను, ఈ ఆస్తుల కోసమా పరిగెత్తాను, ఈ ఐశ్వర్యం కోసం పరిగెత్తానా అని కొన్నిసార్లు ఆలోచించుకోవలసిన పరిస్థితి వస్తుంది. ప్రేమైన వారు, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, జనం ఉంటే ఏదైనా చేయొచ్చు, భుజబలం ఉంటే ఏదైనా చేయొచ్చు, జనబలం ఉంటే ఏదైనా చేయొచ్చు అని కొంతమంది భావిస్తారు.
కానీ ప్రియులారా, ఒక మనిషి, ఒక వ్యక్తి ఏదైనా చేయగలగాలంటే దేవుడు అతన్ని బలపరచాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుని చేత బలపరచబడిన వాడు, దేవుని చేత ఘనపరచబడిన వాడు, దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుని ద్వారా బలం పొందుకున్నవాడు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు, వాళ్ళు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అలేక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. ఎవరి ప్రయాణాన్ని మీరు చూడండి, కొంతసేపు పరిగెత్తితే అలసిపోవలసిందే. అది భౌతికమైన పరుగు కావచ్చు, లేకపోతే జీవితమైన పరుగు కావచ్చు. పరిగెత్తి 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 ఒక సందర్భం వచ్చినప్పుడు అలసిపోతారు. కొంతమంది మాట్లాడు నేను వింటుంటాను, అన్నయ్య అలసిపోయాను, అన్నయ్య జీవితంలో అలసిపోయాను, ఇక ఒక అడుగు కూడా ముందుకు వేసే శక్తి నాకు లేదు, అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఈ కుటుంబం కోసం సంపాదించి అలసిపోయాను, నా పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించాలని రాత్రి పగలు కష్టపడి అలసిపోయాను అన్నయ్య, జీవితం మీద విరక్తి కలుగుతుంది, ఇక బ్రతకాలని ఆశ లేదు, అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఇక నేను ఏం చేయలేని నిస్సహాయపు స్థితిలో ఉన్నానని వేదన పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ పరుగైనా ఒకానొక సమయం వచ్చినప్పుడు అలసిపోవలసిందే. ఏ నడకైనా ఒకానొక చోటు లేకపోతే ఒకానొక సమయం వచ్చినప్పుడు సొమ్మసిల్లిపోవలసిందే. అందుకొరకే ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది అంటారు, ఇక చాలే, చేయగలిగినంత సేవ చేశాం, తిరగలిగినంత తిరిగాం, సంపాదించగలిగినంత సంపాదించాం, ఇక శేష జీవితం ఏదో ఒక మూల మీద కూర్చొని ఇలాగ ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేద్దామని కొంతమంది అనుకుంటారు. కష్టపడ్డాను, ఎంతో కొంత సంపాదించాను, ఇక శేష జీవితం పరుగులు తీయాలని అనుకోట్లా, ఏదో ఒక మూల మీద కూర్చుండిపోయి నా శేష జీవితం హాయిగా ప్రశాంతంగా సాగిపోవాలని చాలామంది కోరుకుంటారు. పిల్లల్ని కన్నాము, పెంచాము, పెద్ద చేశాము, వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, 10 రూపాయలు సంపాదిస్తున్నారు, నా పిల్లలు నన్ను పోషించుకోలేరా, నన్ను సంరక్షించలేరా, ఒక మూల మీద కూర్చుంటాం, ఎవరో ఒక ముద్ద వండి పెడితే తిని హాయిగా శేష జీవితం కలవరం లేకుండా, అడావిడి లేకుండా, అలజడి లేకుండా సాగిపోతామని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని చేత బలపరచబడిన వాడు తన తుది శ్వాస వరకు, తన ఆఖరి ఊపిరినంత వరకు ప్రభు కొరకు పరిగెత్తుతూనే ఉంటాడు. దైవజనులు యేసన్న గారు ఇక కొన్ని దినాలు, వారాలు కూడా కొన్ని దినములు ప్రభు సన్నిధికి వెళ్తారనే సందర్భంలో కూడా అన్నేమన్నవారంటే, దేవుడు నన్నొక్కసారి లేవనెత్తితే భారతదేశాన్ని నేను ప్రభు కోసం సంపాదించబోతున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఒంట్లో ఓపిక ఉండేది కాదు, ఒక ముద్ద అన్నం తినే శక్తి ఉండేది కాదు, ఒకవేళ ఒక ముద్ద అన్నం బలవంతంగా తిన్న దాన్ని అరిగించుకునే శక్తి ఉండేది కాదు, కూర్చోడానికి కూడా వీలుండేది కాదండి, పడుకునే ఉండేవారు. ఇక దేహంలో ఎక్కడ కండరాలు లేవండి, ఒట్టి ఎముకలు మాత్రమే ఉండేది. ఆ ఎముకల మీద మాంసం అలా కప్పబడినట్టు ఉండేది, చర్మం కప్పబడినట్టు ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా దైవజనులు యేసన్న గారు ప్రార్థిస్తూనే ఉండేవారు, స్తుతిస్తూనే ఉండేవారు, పాడుతూనే ఉండేవారు. దేవుడు నన్ను ఒక్కసారి బలపరిస్తే మరలా ప్రభు కోసం నేను ఆత్మలను సంపాదిస్తాను, దేశాన్ని దేవునికి సొంతం చేస్తాను అనే అగ్ని, అలాంటి ఒక మంట వాళ్ళు మండుతూనే ఉండేది. దేవుని ప్రియులారా, ఇది దేవుని ద్వారా పొందిన బలం. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే అతడు రెక్కలు చాపి పక్షిరాజు వల్ల పైకి ఎగురుతాడు. అతని ఉద్దేశాలు, తన ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. పక్షిరాజులు పిచ్చుకల్లాగా ఎక్కడ పడితే అక్కడ వాలిపోదండి. దాని ఆలోచనలు ఉన్నతంగా ఉంటుంది, తన ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటుంది. మహాకాశాన్ని దాటుకుంటూ వెళ్ళి, ప్రేమైన వార మేఘాల్ని దాటుకుంటూ వెళ్ళి, వర్షం కురుస్తుందేమో, వర్షానికి తడిచిపోతానేమో, గూడు కట్టుకొని వెళ్ళి గూట్లో ఉందామని అనుకోదండి. వర్షానికి భయపడదు, ఉరుములకి భయపడదండి. మేఘాల మీదకి పైకెక్కి రెక్కలు చాపి ఎగరగలిగిన ధైర్యం పక్షిరాజులు చూసి దేవుడు ఒక మనిషిని బలపరిస్తే అతడు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. అతని పరుగులో ఎక్కడ అలసట ఉండదు, ఎక్కడ సొమ్మసిల్లిపోడు, ఎక్కడ అలసిపోడు, పరిగెత్తుతూనే ఉంటాడు. ఇది దేవుని ద్వారా బలం పొందిన వ్యక్తి యొక్క విశేషాలు. పౌలు గారు అంటారు, ఆయనను నన్ను బలపరచమని నేను సమస్తం చేస్తాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మరి ఈ రాత్రి ఏదో బలహీనత మిమ్మల్ని వెంటాడుతుందేమో. ఓ బలహీనపరచు దయ్యం ఒక స్త్రీని పడితే సమాజ మందిరంలో ఉంది, కానీ ఆమె చక్కగా నిలబడలేకపోతుంది, దేవుని మహిమ పరచలేకపోతుంది. సమాజ మందిరంలోనే ఉంది,
అక్కడ చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే ఉంది, దేవుని వాక్యాన్ని వింటానే ఉంది. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు ఏదో బలహీనపరిచే విషయాలు నీ మనసును బలపరిచిందా, నీ ఆత్మను బలహీనపరిచిందా, నీ దేహాన్ని బలపరిచిందో తెలీదు. బలహీనపరిచే విషయాలు ఎప్పుడు బలహీనంగా ఉండి దేవుని మహిమపరచలేదు, చక్కగా నిలబడలేని పరిస్థితి. క్రైస్తవ సమాజమా, ప్రభు నేను చక్కగా నిలబడమంటున్నాడు. దేవుని ఆత్మ నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతానని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ ఈరోజు చక్కగా నిలబడలేని పరిస్థితి, ప్రవర్తన సరిగా లేదు, మాటలు సరిగా లేవు, జీవించే విధానం సరిగా లేదు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేని పరిస్థితి, దైవభక్తిని సరిగా చేయలేని పరిస్థితి. ఇటు చల్లగా లేదు, ఇటు వెచ్చగా లేదండి, నులివెచ్చని జీవితాలు కొందరి జీవితాలు. ఇద్దరు యజమానులకు మీరు సేవ చేయలేరు అని ప్రభు చెప్పాడు. రెండు పడవల మీద ప్రయాణం చేయలేరు అని వాక్యం హెచ్చరిస్తుంది. రెండు తలంపుల మధ్యలో ఈరోజు కొందరి జీవితం తడబడుతుంది, చక్కగా నిలబడలేకపోతున్నంటే ఏదో బలహీనపరచు ఆత్మ, ఏదో బలహీనపరచు దయ్యం ఆ స్త్రీని పట్టి పీడించడం వల్ల ఆమె ఎంత మాత్రం ఇంచుమించు 18 సంవత్సరాల నుండి ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితి. సర్వశక్తి కలిగిన ప్రభు, భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడు ఆ సమాజ మందిరంలో ఆ విశ్రాంతి దినమున ఆనాడు ఆమె బలహీనతను చూసి ఆమె మీద కనికరపడి జాలి చూపి ఆమె మీద చేతులుంచి, అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొందినవని ప్రభు చెప్పగానే ఆమెకు పట్టిన ఆ బలహీనపరచు ఆత్మ తొలగిపోయింది. ఆమె చక్కగా నిలబడి దేవుని నామాన్ని మహింపరిచింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను బలపరచునుగాక, నా దేవుడిని నిన్ను బలపరచునుగాక. ఇన్నాళ్ళు దేవుని మహిమపరచకుండా బ్రతుకుతున్నావేమో, ఇది మొదలుకు నీవు దేవుని మహిమపరచబోతున్నావు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సాకులు చెప్పుకోవడం, సందేహించడం, నిందించడం, లోపాలు వెతుకడం, దోషాలు వెతుకడం, ఇతరులను విమర్శించడం, ఇది చాలా తేలికైన విషయం. ప్రార్థన చేయరు అని చెప్పడం చాలా తేలిక, ప్రార్థన చేయడం కష్టం. పరిశుద్ధంగా ఉండట్లేదు అని చెప్పడం చాలా తేలిక, కానీ పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం. ఇతరులు విమర్శించడం చాలా తేలిక. ఏంటండి, వీళ్ళకి అది చేత కాదు, వీళ్ళకి ఇది చేత కాదని ఇతరులు విమర్శించడం చాలా తేలికండి. ఇతరులకు సలహాలు చెప్పడం కూడా ఏంటంటే అంతకన్నా ఈజీ పని ఇంకొకటి లేదు. సలహాలు చెప్పడం, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి, ఇలా మాట్లాడండి, ఇవి ఎవరైనా చేస్తారు. ఇతరులకు సలహాలు చెప్పడం మానేసి నీకు నువ్వు సలహాలు చెప్పుకో. ఇతరుల్ని సరి చేయడం పక్కన పెట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. ఇతరుల్ని బాగు చేయడం పక్కన పెట్టి నిన్ను నువ్వు బాగు చేసుకో. చక్కగా నీవు నిలబడాలి, దేవుని మహిమపరచాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఇది దేవుని కృప కాదంటారా? ఈరోజు మన అన్ని అవయవాలు పనిచేస్తుంటే ఇది దేవుని కృప కాదంటారా? మన అవయవాలని అన్ని, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అంతా కూడా సరిగా పనిచేస్తుందంటే ఇది దేవుని కృప కాదంటారా? 3 పూటలు మనం శుభ్రంగా భోజనం చేస్తున్నామంటే ఇది దేవుని కృప కాదంటారా? మనం ఈరోజు ఏంటంటే ఈ సభలో, ఈ బహిరంగ సభలో ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నటువంటి ఆవరణలో ఇది దేవుని కృప కాదంటారా? దేవుని మహిమపరచడానికి 1,00,000 కారణాలు ఉన్నాయండి. 1,00,000 కారణాలు చెప్పొచ్చు ఆయన మహిమపరచడానికి. లోపాలు ఎన్ని ఉంటాయండి? ఒకవేళ మన జీవితంలో జరగని కార్యాలు అవి వేళ్లలో లెక్క పెట్టవచ్చు. ఏదో కొన్ని ఉండొచ్చు మన లైఫ్లో, ఇంకా అది నెరవేర్చబడలేదంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఆలస్యం అనేది ఎప్పటికీ అలక్ష్యం కాదండి. ఆలస్యం అనేది ఆశ్చర్యకార్యాలు చేస్తారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని మహిమపరచండి, చక్కగా నిలబడండి, సరి అయిన భక్తి చేయండి, దైవ భక్తి కలిగి బ్రతకండి. చక్కగా నిలబడాలి. మహిమపరచాలంటే మనలో ఉన్న బలహీనతలన్నీ పోవాలండి. పౌలు గారు అంటారు, ఆయన నన్ను బలపరచగా నన్ను బలపరచవని నేను సమస్తం చేస్తాను. ఆమేన్. మన లైఫ్లో మనకి ఎన్నో ఆశలు ఉంటాయండి. ఆశలండి, చాలా ఆశలు ఉంటాయి. మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, 1,00,000 మందికి సువార్త చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చాలా చాలా ఉంటాయి. కానీ దేవుడు బలపరచకపోతే మనం ఏం చేయలేం. మోషే గారికి తన స్వజనులు పడుతున్న బాధలు కళ్ళారా చూశాడు.
ఆయనకేం కొదవలేదండి. ఆయన ఐగుప్తు దేశంలో సకల భోగం అనుభవిస్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే పేరు సంపాదించుకొని అధికారం ఉంది, డబ్బు ఉంది, సుఖభోగాలు ఉన్నాయండి. ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యను అభ్యసించిన గొప్ప గనుడు. సో తన ప్రజలకి తన ప్రజలు బాధపడుతున్న బానిసత్వంలో ఉన్న తన ప్రజలు, వాళ్ళు తన ప్రజలే అని తనకు అర్థమైంది. సో వాళ్ళ కోసం ఏదో మేలు చేద్దామని ఒక చిన్న స్టెప్ వేశాడు. ఒక చిన్న తీర్మానం తీసుకొని ఒక అడుగు ముందుకు వేశాడండి. ఎదురు దెబ్బలు చూశాడు. ఆ సమస్యలకి, ఆయన ఎదుర్కొన్న ఆ సమస్యలకి ఇంచుమించు 40 సంవత్సరాలు అడ్రస్ లేడు అయ్యగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 40 సంవత్సరాలు అడ్రస్ లేడు. మోషే ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో ఎవరూ పట్టించుకునేది లేదు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోలే, ఆ దేశంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. మోషే అని వాడు ఏమయ్యాడో కూడా తెలియదండి. 40 సంవత్సరాలు. ఇక తన 40 సంవత్సరాల వయసున్నప్పుడు, సరిగా ఆయన 40 years ఉన్నప్పుడు ప్రజలకు ఏదో మేలు చేయాలని, మంచి బలంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు, అండ్ సకల విద్యను అభ్యసించాడు, అండ్ పదవిలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, చేస్తే ఏదైనా చేయొచ్చు. ఆ టైంలో ఆయన ఏమీ చేయలేకపోయాడండి. 40 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు అతని వయసు, మోషే గారి వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో ఇంతే నా లైఫ్, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, గొర్రెల మందు ఉంది, మా మామ మందు ఉంది, దాన్ని మేపుకుంటూ లైఫ్ ఇలాగే లీడ్ చేస్తే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో, ఆ తర్వాత వెళ్ళిపోతానులే అనుకున్నట్టు ఇంతేలే నా జీవితం అని అనుకున్నాడు. 80 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మోషేకి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. చెప్పండి కూడా మంది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వయసు అయిపోయిందని అనుకోవద్దండి. ప్రభు మనల్ని వాడుకోవాలంటే, మనల్ని బలపరచాలంటే, నీవే ప్రాయంలో ఉన్న దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటాడు, పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు. నీ పట్ల ఆయన పరిపూర్ణమైన సంకల్పాన్ని ప్రభు నెరవేర్చబోతున్నాడు. మోషే అని దేవుడు ఒక పొద నడిమిలో నుండి పిలవడం జరిగింది. పొద మండుచుంది, పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. ఆ పొద నడిమి నుండి ప్రభు మాట్లాడాడు. మోషే అని ప్రభు పిలిచి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు. మోషేలో ఎన్నో అనుమానాలు ఉండొచ్చు, ఎన్నో సంశయాలు ఉండొచ్చు. ఇప్పుడు నాకు వయసు సహకరించట్లేదు, ఒకప్పుడున్న విద్య ఇప్పుడు నాలో పని చేయట్లేదు, ఒకప్పుడున్న టాకింగ్ పవర్ ఇప్పుడు నాకు పని చేయట్లేదు, ఇప్పుడు నేను మాట్లాడలేని నోటి మాంద్యం గలవాడిని, ఇప్పుడు అలవాటు పోయింది, ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు, ఒకప్పుడున్నంత హుషారు లేదు, ఒకప్పుడున్నంత చురుకుతనం నాకు లేదు, ఒకప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే నేను చేయలేనప్పుడు ఇప్పుడు ఓపిక లేని సమయంలో నేనేం చేయగలుగుతాననే సందేహాలు ఎన్నో ఉండొచ్చండి. మాట మాంద్యం గలవాడు అని చెప్పుకున్న అదే మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి విడిపించి వెలుపలికి రప్పించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. మోషే తన చేతిలో ఉన్న కర్రాన్ని సముద్రం వైపు చాపితే సముద్రం పాయలైంది. ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళారు. భూమి మీద ఎక్కడైనాను, ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతాలు నేను నీ జనుల ఎడల చేస్తాను, తప్పక నీ ప్రజలు చూస్తారు అని ప్రభు చెప్పాడు. ఎన్నెన్నో అద్భుతాలు. పగలు మేఘ స్తంభంలో ఉన్నారు, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలు ప్రభు నడిపిస్తూ వచ్చారు. వారు ఆకలి అని కేకలు వేస్తే అంతరిక్ష ద్వారమున ఆకాశపు ధాన్యం, భూమి నుండి వచ్చే ధాన్యం కాదండి, ఆకాశపు ధాన్యం, అది భూమిలో ఉన్న మనుషులు భోంచేసే భోజనం కాదు, అది పరలోకంలో ఉన్న దూతలు తినే శ్రేష్టమైన మన్నా అనే ఆహారాన్ని దేవుడు వాళ్ళ కోసం కురిపించాడు. చెప్పలు కూడా మంది గట్టిగా బండను చీల్చి శ్రేష్టమైన నదులు పారేటట్లుగా ప్రభు చేశాడు. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేశారు. వాళ్ళ చెప్పులు తెగిపోలేదండి, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లేదు. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లల్ని మోసేటట్లుగా దేవుడు వాళ్ళని మోస్తూ వచ్చాడు. ఒక తండ్రి తన భుజాల మీద తన బిడ్డల్ని మోసేటట్లుగా దేవుడు మోసుకుంటూ వచ్చాడు. ఏ మోషే నేను మాటల మాంద్యం గలవాడు అన్నాడు, ఏ మోషే అయితే అయ్యా వాళ్ళు నన్ను నమ్మరు, నా వల్ల కాదు, నీవు ఇంకెవరన్నా చూసుకోండి, ఇంకెవరన్నా పంపించండి అని బలహీనపరచబడి మాట్లాడాడు, అదే మోషే ద్వారా 30 లక్షల మంది నడిపించగలిగిన ఒక నాయకుడిగా మోషేని దేవుడు అభిషేకించడమే కాకుండా శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని మోషే గారికి దేవుడు దయచేసి ఓ అద్భుతమైన సాధనంగా వాడుకున్నారు. ప్రియులరా, ఆయన మనల్ని బలపరిస్తే మనం ఏమైనా చేయగలుగుతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికి ఆధారమైన వాడండి. మనం ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చెప్పండి గట్టిగా, అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. శూన్యములో సృష్టిని కలిగించిన దేవుడు,
ఆమేన్, ఆమేన్. ప్రియులరా, మనం ద్రాక్షరసం చేయాలంటే ఏం కావాలి మనకు? ద్రాక్షరసం తయారు చేస్తారు కదా, ద్రాక్షరసం తయారు చేయాలంటే ఏం ఉండాలి మనకు? చెప్పాలి, ఏం కావాలి? ద్రాక్షాలు ఉంటే మనం దాన్ని కాగబెడతారో, లేకపోతే మిక్సీకి వేస్తారో, లేకపోతే గ్రైండర్కి వేస్తారో, మరి ఏం చేస్తారో ఏదో ఒకటి చేసి ద్రాక్షాల నుండి రసం చేస్తాం. మరి దేవుడు ద్రాక్షరసం చేయాలనుకుంటే ఆయనకి ద్రాక్షాలతో పని లేదండి, నీళ్లనే ద్రాక్షరసంగా మార్చగలిగిన మహోన్నతుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చూడండి, నీళ్లను ఆయన గోడలాగా మార్చాడు. అటువైపు ఇటువైపు నీళ్లు గోడలాగా నిలబడిందండి. 6 నెలలపై ఇశ్రాయేలు ప్రజల దేవుడు నడిపించాడు. ఆమె నీళ్లను నేలలాగా కూడా ప్రభు మార్చాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పేతురు ప్రభువా, నేను కూడా నీతో పాటు నీ ఎదుగు నడిచి వచ్చినట్లు సెలవిమ్మని అడిగితే, రమ్మని పిలిస్తే అప్పటిదాకా పారుతున్న ఆ నీళ్లు, లేకపోతే ఆ పొంగుతున్న ఆ సముద్రం, ఆ నీళ్లు ఒక నేలలాగా మారిపోయిందండి. దాని మీద నడుచుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఒకే నీళ్లు తీసుకొని ఆయన ఏమైనా చేయగలుగుతాడు. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఆయన మనం బలపరచగా సమస్తాన్ని మనం చేయగలుగుతాం. ఒక 2-3 మాటలు, టైం కూడా ఎక్కువ లేదు, 2-3 మాటలు నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరిని బలపరుస్తాడు, ఎవరు దేవుని ద్వారా బలం పొంది ఏదైనా చేయగలుగుతారు? బైబిల్ ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. మొదటి మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తాం. దేవుని కళ్ళు ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు ఆయన చూపుల నుండి తప్పించుకోలేరండి. ఆయన కనుదృష్టి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకంటే ఆయన దృష్టి ప్రపంచమంతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మన దృష్టి కొంతవరకే ఉంటుంది. మన ఇంట్లో 6 ఉంటే ఆ 6 ఏం చేస్తున్నారో మనకే తెలియట్లే. అదండి, 6 ఆ ఇంట్లో భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియట్లేదు, భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియట్లేదు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియట్లేదు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలు తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ముసలాయన చనిపోయాడండి. సమాధి చేసి వచ్చారు. వచ్చిన తర్వాత మనవరాళ్ళు సంతానం ఉన్నాయి కదా, వాళ్ళందరూ పోగైపోయి, నానమ్మ తాతయ్య గురించి 4 మాటలు చెప్పు. ఏంది? పాతిపెట్టి వచ్చిన తర్వాత పాతిపెట్టి వచ్చారండి, దీపం ముట్టించారండి, దీపం చుట్టూ కూర్చున్నారు అందరూ. అప్పుడు నానమ్మ తాతయ్య గురించి చెప్పు నానమ్మ అంటే, చాలా మంచోడమ్మా మీ తాతయ్య, 40 సంవత్సరాలు కలిసి కాపురం చేశాను, అదేంటో కానీ మీ తాత నాకు అర్థమే కాలేదు. అర్థమైందండి? 40 సంవత్సరాలు కాపురం చేసి, అర్థమైందండి, 7 పిల్లల్ని కానీ 14 మంది మనవరాళ్ళ సంతానం, 40 ఏళ్ళు కాపురం చేసిన ఏంటండి ఆ తల్లికి, భర్తతో 40 సంవత్సరాలు కాపురం చేసిన ఆవిడకి పిల్లలు కనింది, మనవరాళ్ళ సంతానంతా చూసిందండి. ముసలోడు బకెట్ తన్ని బాత్రూమ్ పోయి బకెట్ తన్ని పోయాడు, తీసుకెళ్ళి మొత్తం మీద పాతిపెట్టి వచ్చారు. ఈ 40 ఏళ్ళు ఏమైనా చెప్పమ్మా అంటే, ఏం చెప్పనే ఆయన గురించి, అసలు అర్థమే అయ్యేవాడు కాదు. నిజమే, ఈ సృష్టిలో ఏంటండి ఎవరికి అర్థం కాని పరిస్థితి. 40 ఏళ్ళు కాదు కదా, 80 ఏళ్ళు కలిసి ఉన్నా వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి. కానీ దేవుని దృష్టి లోకమంతటా సంచరిస్తుందండి, సంచరిస్తుంది. ఎందుకొరకు ఆయన దృష్టి సంచరిస్తుంటే, యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి కోసమే ఆయన దృష్టి సంచరిస్తూ ఉంది. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక మనిషి యొక్క హృదయాన్ని ఎవరు శోధించగలుగుతారు, ఎవరు పరీక్షించగలుగుతారు? ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? స్కానింగ్కి వెళ్తే సరే మన బాడీలో ఉన్న ఆర్గన్ కండిషన్ ఎలా ఉంది, ఏంటంటే ఎముకలు ఎలా ఉన్నాయి, అవయవాలు ఎలా ఉన్నాయి, చర్మం ఎలా ఉంది, కంటి పరిస్థితి ఏంటి, పంటి పరిస్థితి ఏంటి, ఏంటంటే పేగులు ఎలా ఉన్నాయో, దీన్ని ఒక మిషన్ ఏంటంటే కనిపెట్టి చెప్పేస్తుంది. కానీ మనిషి మనసులో ఉన్న సంగతి, మనిషి అంతరంగంలో అతని హృదయంలో ఉన్న సంగతిని ఎవరు పరిశోధించగలుగుతారు, ఎవరు పరీక్షించగలుగుతారు,
ఎవరికి అర్థం అవుతారండి మనుషులు? బైబిల్ సెలవిస్తూ మనుషులు పై రూపాన్ని చూస్తారంట, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హృదయాన్ని పరిశోధించి చూసే దేవుడు. ఆయన పరిశోధించి చూసి ఎవరికైతే యథార్థమైన హృదయం ఉంటుందో, యథార్థ హృదయం గలవారై ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు బలపరుస్తాడు. ఈరోజు దేవుని ద్వారా నీవు బలం పొందకపోవడానికి కారణాలు ఏంటి? బలపరచండి అని మనం అడగడం కాదు, నీవు బలం పొందకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు నీవు బలహీనంగానే బ్రతుకుతున్నావు? నీ ఆలోచనలన్నీ బలహీనమైనవే, నీ పనులన్నీ కూడా బలహీనమైనవే. బలహీనమైన భక్తి చేస్తున్నావు. భక్తి చేస్తున్నప్పటికీ భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేని స్థితిలో ఉండడానికి గల కారణాలు ఏంటంటే యథార్థమైన ప్రవర్తన లేకపోవడం, యథార్థమైన హృదయం లేకపోవడం వల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల వంశపు వారిని దేవుడు దీవిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మనం యథార్థంగా బ్రతుకుతే ఆ దీవెన అనేది మనతోనే పోదండి, మన పిల్లల 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 తరాలకి ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. పిచ్చి జనాలకి అర్థం కాక మనం పోయిన నా పిల్లలు సుఖంగా బ్రతకాలని పెద్దోడికి 10 ఎకరాలు, చిన్నోడికి 10 ఎకరాలు, అమ్మాయికి 3 ఎకరాలు, అల్లుడికి 6 ఎకరాలని పోగు చేసి పెడతా ఉంటారు. నువ్వు యథార్థంగా బ్రతుకుంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు కొనిపెట్టినా అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారదండి. వాళ్ళకి ఏదో చిక్కులు పడి, ఏదో సమస్యలు పడి అమ్ముకొని అప్పుల పాలై బ్రతుకుతారు. ప్రతి తల్లిదండ్రులు నా వంశం బాగుండాలి, నా సంతానం బాగుండాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నేను ఉన్నా లేకపోయినా నా సంతానం క్షేమంగా బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు. మంచిదే. ఈ కోరిక సఫలం అవ్వాలంటే నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించగలిగితే నీ యథార్థతను బట్టి నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు. యథార్థవంతుల వంశపు వారిని దేవుడు దీవిస్తాడు. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు, తప్పక మేలు చేస్తాడు. మనం యథార్థంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు అనే భక్తుడి గురించి బైబిల్లో మనం చదువుతాం. ఏంటండి? అతడు యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని బైబిల్లో మనం చూస్తాం. ఊజు దేశంలో యోబు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఒక యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. చెడుతనాన్ని అసహించుకుంటాడు. భార్య అంటది, యథార్థంగా ఉండి ఉండి చేసింది ఒరిగిందేమో చెప్పు. నడి రోడ్డున నిలబడ్డావు, ఒంటి నిండా కురుపులు, గాయాలు, రక్తం కారుతుంది, చీము కారుతుంది, పిల్లలు చనిపోయారు, ఇల్లు కూలిపోయింది, సంపాదన అంతా కష్టార్జితం అంతా ఒకేనాడు పోగొట్టుకున్నాం. ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి చావు అని కఠినమైన మాటలండి. అలాంటి పరిస్థితులు కూడా యోబు అంటాడు, దేవుడు నన్ను చంపినా కూడా నేను ఆయనే నమ్ముకుంటాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎంత గొప్ప మాట. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయనే నమ్ముకుంటాను. నా దేహం కుళ్ళిపోయినా పర్వాలేదు, నా దేహం చీకిపోయి కుళ్ళిపోయినా పర్వాలేదు, వేరొక దేహంతో నా ప్రభు నేను చూస్తాను. నా విమోచకుడు సజీవుడు, ఆయన ఖచ్చితంగా నా కోసం వస్తాడు, ఆయన నేను చూస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. అబ్రహాం గురించి బైబిల్లో మనం చూస్తాం. దేవుడు అంటాడు, నీ ఒక్కడైన నీ కుమారుని మోరియా పర్వతం మీద నాకు అర్పణగా అర్పించమని ప్రభు కోరితే ఏమాత్రం సందేహం లేదండి, మరో మాట లేదండి. తన ప్రియ కుమారుని, తను ప్రేమించిన కుమారుని, తన ఒక్కడైన కుమారుని ప్రభుకు అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఆయన ఎవరిని సలహా అడగలేదు. దేవుడు ఒక మాట చెప్తే ఇంకెవరి దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి బాప్తిజం ఇస్తున్నానండి. బాప్తిజం తొట్టులో నేను ఉన్నాను. నాకు తెలిసిన కుటుంబం, వాళ్ళ అబ్బాయి 20 ఏళ్ళు ఉంటుంది. ఆ బాబు బాప్తిజం తీసుకోవడానికి తొట్టులోకి దిగుతూ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా సుపరిచయమైన కుటుంబం. అప్పుడు నేను వాడిని చూసి, ఎరా బాప్తిజం సిద్ధపడ్డావా అన్నాను. సిద్ధమేనన్నా. రెడీనా అంటే సిద్ధమే. ప్రభు కోసం సాక్షిగా బ్రతుకుతావా? బ్రతుకుతాను. ఇక జీవించే జీవితం ప్రభు కోసమే కదా? అవును, ప్రభు కోసమే. ప్రభుని పరిపూర్ణంగా నమ్ముతున్నావు కదా? నమ్ముచున్నాను. అప్పుడు నేను ఇంకొక మాట కూడా అడిగాను, అమ్మ నాన్నకి చెప్పావా అని అడిగాను. బాప్తిజం పొందుతున్నట్లు అమ్మకి నాన్నకి చెప్పావా అంటే అప్పుడు ఆ బాబు నాకు ఒక మాట చెప్పాడండి, అన్నయ్య చదువు గురించి మా అమ్మకి చెప్తున్నాను, మా అమ్మకి నాన్నకి చెప్తున్నాను. నేను ఏ తీర్మానాలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా నా తల్లిదండ్రులు చెప్పకుండా నేను తీసుకోను. ఖచ్చితంగా అమ్మకి చెప్తాను. నా చదువు గురించి, నా జాబ్ గురించి, ఫ్యూచర్లో నా మ్యారేజ్ గురించి, నా పెళ్లి గురించి
ఎవరిని పెళ్లి చేసుకోవాలో తప్పక నా తల్లిదండ్రులు చెప్పినట్లుగానే చేస్తాను. కానీ బాప్తిజం విషయం వచ్చేసరికి బాప్తిజం పొందాలనేది దేవుని ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఇక ఈ మాటను గురించి ఎవరి దగ్గర సలహాలు అడగాల్సిన అవసరం లేదు. అమ్మని అడిగాను అనుకో, అప్పుడే ఎందుకు రా కన్నా అంటది. అర్థమైందండి. నాన్న అడిగామనుకోనండి, నాన్న ఒరే ఇప్పుడే చిన్న వయసు కాదురా, ఇప్పుడే ఎందుకురా చిన్న అంటది అనమాట. ఫ్రెండ్స్ని అడిగారు అనుకోండి ఇంకొకలాగా అంటారు. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు ఒక మాట సెలవిస్తే ఈ మాట నిమిత్తం ఎవరిని సలహాలు అడగాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని మాటను పాటించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ప్రభు చెప్పాడు, నేను దాన్ని పాటిస్తాను, అంతే అన్నయ్య. ఆ యవనస్తుడు చెప్పిన మాట విని నేను నివ్వెరపోయాను. నిజమే, అప్పటివరకు నాకు రాని ఒక అద్భుతమైన ఆలోచన. ఒక 20 ఏళ్ల వయసున్న ఆ యవనస్తుడు నిజమే, దేవుడు ఒక మాట చెప్తే, అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు, కనీసం తన భార్యతో కూడా షేర్ చేయలేదు. ప్రభు చెప్పాడు, చేస్తానంతే. తీసుకెళ్ళి తన కుమారుని బలిపీఠం మీద పెడితే దేవుడు అంటాడు, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడని తెలిసింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళ యథార్థంగా బ్రతుకుతాం. ఆ యథార్థవంతుడు దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఆ యథార్థవంతుడు దేవుని మాటకు లోబడతాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నామా? వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా? వాక్యానికి మనం అప్పగించుకుంటున్నామా? వాక్యపు వెలుగులో సాగిపోతున్నామా? పరీక్షించుకోండి, ప్రశ్నించుకోండి. ప్రేమైన వలన యథార్థవంతులుగా మనం జీవించినప్పుడు ఆ యథార్థవంతులు దేవుడు తప్పక బలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, రెండో మాట ఫాస్ట్గా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వాక్యం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని, దేవా దయచేసి ఈసారికి మాత్రమే నన్ను బలపరచమని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవా ఈసారికి మాత్రమే నన్ను బలపరచమని ప్రార్థన చేశాడు. శాంసన్ అనుకున్నాడు నా బలం తల వెంట్రుకలో ఉందని చెప్పి ఈ సంగతిని డెలైలాగా చెప్పాడు. ఆమె గుండు కొట్టేసింది. ఈయన అనుకున్నాడు స్ట్రెంత్ అనేది నా తల వెంట్రుకలో ఉంది, 7 జడలు ఉన్నాయి, ఈ 7 జడల్లోనే బలం ఉంది, నేను నాజీరు చేయబడినవాడు, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు కనుక నా తల మీద ఉన్న తల వెంట్రుకల్ని క్షౌరం చేసి తొలగిస్తే నా బలం పోతుందని ఈయన ఈ సంగతిని ఆ డెలైలా అనే స్త్రీకి చెప్పాడు. ఆమె గుండు కొట్టేసింది, బలం పోయిందని ఆమె అనుకునింది. రెండోదిగా ప్రియులరా, శత్రులు సరే బలం పోయిన వాడు కళ్ళెందుకు కూడా బెరికారు? అతనికి ఎట్టు బలం లేదు కదా, ఆ బలహీనుడు వాడు కళ్ళెందుకు కూడా బెరికారంటే ఫిలిష్తీయులు ఏమనుకున్నారు తెలుసా? శాంసన్ బలమంతా అతని కళ్ళలోనే ఉంది. అతని కళ్ళలో ఉన్నది మామూలుడు కాదు. 1000 మంది చుట్టూ ఉన్నామా, వీడి కంట ఎట్ట కనబడింది? ఆ పచ్చి గాడిద దవడెముక, అది కానీ దొరకకపోయింటే ఇంతమందిని చంపేవాడు కాదు కదా. 1000 మంది మనం చుట్టూ ఉన్నాం, కానీ మన ఎవరు కంటపడలేదు ఆ ఎముక, ఆ గాడిద దవడెముక, ఆ పచ్చి ఎముక మనకెవరు వీడికాయ కనిపించింది అంటే ఆ ఎముకను బట్టే కదా వీడందరినీ ఓడించాడు కనుక ఇతని బలమంతా కళ్ళలోనే ఉందన్నాడు. కళ్ళును కూడా బెరికేశారు. శాంసన్ కానీ డెలైలా కానీ అనుకున్నారు తల వెంట్రుకలో ఉంది బలం అని, వీళ్ళు అనుకున్నారు వీడి కళ్ళలో ఉంది బలం ఉందని. ఏంటండి ఆడు కళ్ళు కూడా బెరికారు. బైబిల్ చెప్తుంది, దావీదు భక్తుడు, యెహోవా నా బలమా. చెప్పండి కూడా అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. బలం అనేది కళ్ళల్లో, ఒళ్ళల్లో, లేకపోతే చేతుల్లోనో, కాళ్ళల్లోనో, జుట్టులో లేదండి. మన బలం మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆయనే మన బలం, ఆయనే మన బలం. శాంసన్ యొక్క శక్తి రహస్యం ఎవరంటే దేవుడే తన బలం. అపోహలు బతికాడేమో, తల వెంట్రుకలో బలం ఉంది కనుక, తల వెంట్రుకలు పోయింది కనుక నేను బలహీనుడు అనుకున్నాడు. కళ్ళు కూడా బెరికేసాం కనుక ఇటు వీకు, ఇక బలహీనమైపోయిన శత్రులు అనుకున్నారు. కానీ శాంసన్ యొక్క బలం దేవుడు. ఆనాడు శాంసన్ ప్రార్థన చేశాడు, దేవా ఈసారికి నన్ను బలపరచండి, మీరే నా బలం అని ప్రార్థన చేస్తే శాంసన్ని దేవుడు బలపరిచినప్పుడు శత్రులందరి మీద పగ తీర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన మనల్ని బలపరుస్తుందండి. ఏం చెయ్యొద్దు, ప్రార్థన చేయండి అంతే. ఆ ప్రార్థనే మనకు బలాన్ని చేకూరుస్తుంది. ఆ ప్రార్థనే మనల్ని బలవంతులుగా నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఏశావు వస్తున్నాడండి, యాకోబు వెళ్ళి ఎదుర్కోవాలి. కానీ ఆ ఏశావుని ఎదుర్కొనే శక్తి యాకోబులో లేదు. జనబలం ఉంది, భుజబలం ఉంది, గొర్రెలు మేకలు పశువుల మంది ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నా కూడా ఏశావుని ఎదుర్కొనే శక్తి యాకోబులో మనకు కనబడదండి. భయపడిపోయాడు. అందరిని సాగనంపి ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకంటే గుండెలో ఎక్కడో భయం. ఆడు ఏశావు, వాడు అడవిలో సంచరించిన వాడు. అది ఆ పగ సాధారణమైన పగ. 20 సంవత్సరాల నుండి పెంచి పోషిస్తూ వచ్చిన పగ ప్రతీకారాలతో వస్తున్నాడు. ఏమైనా చేయొచ్చు. ఆ సమయంలో ఆ రాత్రంతా ప్రభు పాదాల దగ్గర ఉండి యాకోబు ప్రార్థన చేశాడండి. తెల్లవారుతుండగా దేవుడు అతన్ని ఆశీర్వదించి యాకోబుని ఇశ్రాయేలుగా ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. శత్రుని ఎదుర్కొనే శక్తి యాకోబుకు లేదు, కానీ ఇశ్రాయేలుకు దేవుడు ప్రసాదించాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆ తర్వాత ఏశావు ఎదుట వెళ్ళి నిలబడగలిగిన శక్తి. ఓడిస్తామా జయిస్తామా అది తర్వాత సంగతి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎదుట మనం నిలబడాలంటే ముందు మనకు ధైర్యం కావాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముందు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి శక్తి కావాలి. మరణమే వచ్చి నీ ప్రక్కనే నిలబడినా, మరణమా ఉండు, ఇంకెంతుంది టైము, ఇంకెంతుందయ్యా టైము, ఇంకా 3 గంటలు ఉందంటే 3 గంటల ముందే రాకపోతే సరదాగా అటు వెళ్ళి ఏదైనా పని చూసుకోరా. ఈలోప్పుడు ఈ 3 అవర్స్లో నా పనులను నేను చూసుకొని నా కర్తవ్యం నిర్వహించి వస్తాను. నిన్ను చూసి నాకు భయమేం లేదు, నేను ఎల్లప్పుడూ సిద్ధమే అని ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగిన శక్తి మనకు ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక నింద వచ్చినప్పుడు ఆ నింద ఎదుట నిలబడే శక్తి మనకు కావాలి. నిందకు తప్పించుకొని పారిపోవాలని, అవమానానికి భయపడి దాగి ఉండాలని అనుకోవద్దు. రుణబాధలు చూసి భయపడి పారిపోవాలని, లేకపోతే సమస్యలు చూసి పారిపోవాలని అనుకోకూడదు. వాటిని ఎదుర్కోవాలంటే మనకు ప్రార్థన శక్తి కావాలి. ఏశావుని గురించిన భయం 20 ఏళ్ళు ఆయన పట్టి పీడిస్తూ వచ్చిందో, ఏశావు వస్తున్నాడనే వార్త అతనికి వేదన కలిగించిందో, అదే ఏశావుని ఎదుర్కోవడానికి ధైర్యం తెచ్చుకొని యాకోబు వెళ్ళాడంటే దానికి కారణం అతడు ఆ రాత్రంతా చేసిన ప్రార్థన అతనికి బలాన్ని చేకూర్చింది. కనుక దేవుని ప్రియులారా, ప్రార్థించండి. ప్రార్థనమే మనల్ని బలవంతులుగా చేస్తుంది. పూర్తిగా ఈ అంత్య దినాల్లో ప్రార్థన సువాసన అనేది తగ్గిపోయిందండి. ఒకప్పుడు ప్రతి ఇంట బలిపీఠాలు కట్టబడి ప్రార్థన ధూపం ఎగసి దేవుని సన్నిధికి వెళుతుండేది. ఇప్పుడు అరుదుగా చూడగలుగుతున్నాం. కుటుంబ ప్రార్థన లేదు, ఉదయకాలం లేచి ప్రార్థించే అనుభవం లేదు. నేను విశ్వాసులకు ఒకటే చెప్తానండి, ఉదయాన్నే నువ్వు నిద్ర లేవంగానే విశ్వాసాన్ని నింపుకొని లేవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆ రోజంతటి కావలసిన విశ్వాసం, ఆ రోజంతటి కావలసిన కృపను నింపుకొని నీవు ఆ రోజు ప్రారంభించు. ఆ రోజంతా నీకు మహిమకరంగా ఉంటుంది. ఉదయాన్నే లేవంగానే చిరాగ్గానో విసుగ్గానో లేవడమే ఫోన్ తల దగ్గర ఉంటుంది. ఫోన్ ఆన్ చేయడం ఏంటంటే వాట్సాప్లో ఏం వస్తే ఏంటి, ఏం రాకపోతే ఏం చెప్పండి. ఎవడో పనికి మాలినాడు గుడ్ మార్నింగ్ అని ఒకటి పెట్టాడు అనుకోండి, అది చూడడానికి కోసం వాట్సాప్ ఆన్ చేయకపోతే, ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేసి కృపను పొందుకో, విశ్వాసాన్ని నింపుకో. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, అదే మెసేజ్ రిపీట్ ఏ వస్తుంటుంది, కొత్తది ఏమి ఉండదు. గుడ్ మార్నింగ్ అని ఒక రోజా పువ్వు పెడతారు అనమాట. ఆ రోజా పువ్వు వల్ల మనకి ఏమైనా వస్తుందో చెప్పండి. కనీసం వాసన అయినా వస్తుంది ఆ రోజా పువ్వు దగ్గర. ఫోన్ దగ్గర మీరు ఫోన్ ముక్కు దగ్గర పెట్టుకొని ఒకసారి చూడండి, అది వాసన వస్తుందా, ఆ రోజా పువ్వు వాసన వస్తుందా ఒకసారి ఆలోచించండి. ఎవరితో ఏం చెప్పారు, ఏం మెసేజ్ పాస్ చేశారు, ఎవరి స్టేటస్ ఏంటో, దీనివల్ల నీకు ఒరిగేదేమో చెప్పండి. ఎవరు ఏ స్టేటస్లో ఉంటే నీకు ఒరిగేదేంటి, ఎవరు ఏం జరుగుతుంటే నీకు కలిగే మేలేం చెప్పండి. నీ ఉదయాన్నే లేవగానే విశ్వాసాన్ని నింపుకో. నీ ఉదయాన్నే లేవగానే ప్రార్థనతో నింపబడు. నీ ఉదయాన్నే లేవగానే కృపతో నింపబడి నీ దినాన్ని ఆరంభించి చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సభలు ముగించేటప్పుడు ఒక 10-15 మినిట్స్ నేను ముగిస్తానండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మీరు ప్రభుత్వంలో నిలబడి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి చూడండి. ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు ఒక నూతనమైన బలముతో నా దేవుడు నింపి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీ ఒక్కొక్కరిని శక్తిమంతులుగా ప్రభు మార్చి సాగనంపబోతున్నాడు. బలంతోనే మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఇక రాబోయే కాలంలో ఏ ఆపద వచ్చినా ఎదుర్కోగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు.
హల్లెలూయా. సమస్యలు రాకూడదని కాదు, సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వండి. ఆమె చెప్పండి గట్టిగా. నాకు ఏ రోగం రాకూడదని కాదు, రోగం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించి, దాన్ని ఓడించి, దాని మీద విజయం సాధించే శక్తి నాకు ఇవ్వండి ప్రభు. ప్రైజ్ లార్డ్. సంవత్సరం అంతా చదువుకుంటాను ప్రభు, పరీక్షలు మాత్రం రాకూడదంటే ఎట్లా? ఆ పరీక్షలు దాటిన తర్వాత నీకు ఒక ఉన్నతమైన అనుభవం ఉంటుంది. ఆ పరీక్ష దాటిన తర్వాత ఇంకొక ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళతావు. ప్రైజ్ లార్డ్. కనుక పరీక్షలు అనేది అది మనకు నష్టాన్ని కలిగించదు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలి. నశించిపోయే బంగారమే అగ్ని పరీక్ష వల్ల దాన్ని పరీక్షించబడినప్పుడు అది శుద్ధ సువర్ణంగా ఏ విధంగా అయితే మార్చబడుతుందో, అదేవిధంగా మన జీవితంలో పలు విధమైన శ్రమల పోరాటాల్లో ప్రియులారా మనం నిలిచినప్పుడు మెప్పు, మహిమ, ఘనతను దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. సో ప్రియులారా, ప్రార్థించే వారికి దేవుడు బలం ఇస్తాడు. సింపుల్ అండి, ప్రార్థన చేసుకోండి. ముసలమ్మ ముచ్చట్లని కట్టిపెట్టండి పక్కన. అనవసరమైన మాటలకు దూరంగా ఉండండి, వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండండి. నిన్ను బాధించే మాటలు వినొద్దు, నిన్ను కృంగదీసే మాటలు వినొద్దండి. ప్రభు ఆయనకు సమీపంగా ఉండాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రతి చల్లపూట ఏదైనా తోటలో దేవుడు సంచరిస్తుండేవాడు. ఎందుకంటే దేవుని నివాసం మనుషుల మధ్యలో ఉన్నదని వ్రాయబడింది. నువ్వు గమనించు, నీ ప్రక్కన ప్రభు ఉన్నాడు, నీ ఇంట్లో ప్రభు ఉన్నాడు, నీతో మాట్లాడాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన వైపు చూడడం మానేసావు, ఆయనతో మాట్లాడడం మానేసావు. మనం ఆరాధిస్తున్న దేవుడు కృపగల దేవుడు. తన చేతులు చాపి దినమెల్ల నీ వైపు చాపి తన చెంతకు నేను చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రతి అరుణోదయం లేచి నీతో మాట్లాడాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రతి దినము నీతో ముచ్చటించాలి, మాట్లాడాలని ఆయన ప్రాణం పరితపిస్తుంది. కానీ దేవుని స్వరాన్ని వినడానికి నీవు సిద్ధంగా లేదు, దేవుని సెలవు గడపడానికి నీవు సిద్ధంగా లేవు, దేవునితో మాట్లాడడానికి నీవు సిద్ధంగా లేదు, ఆయన స్వరాన్ని వినడానికి నీవు సిద్ధంగా లేకుండా ఉన్నావు. కనుకనే బలహీనపరచబడుతున్నావు. ఈ ప్రశస్త రాత్రి తీర్మానం చేసుకో, ఈసారికి నన్ను బలపరచమని శాంసన్ చేసిన ప్రార్థన ఆలకించి వెనువెంటనే దేవుడు దిగివచ్చి అతన్ని బలపరిచాడు. మన దేవునికి ఉన్న గొప్పతనం ఏం చెప్పనండి. మనం 1000 తప్పులు 1,00,000 తప్పులు చేసిన ఒక్కసారి మనసు మార్చుకొని దేవా నన్ను మన్నించు అని ఆయన వైపు మనం తిరిగితే 1,00,000 తప్పులు నువ్వు చేసిన నీ పాపములు ఎర్రనివైనను వాటిని హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. తప్పుల్ని ఏంటండి, ఆయన మన తప్పుల్ని ఎంచి చూడగలిగితే ఎవరు నిలబడగలుగుతారండి? మనం ఎంతటి ఘోరమైన పాపులైన నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ప్రాయశ్చిత్తంతో మన దేవుని వైపు తిరగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరచాడు. శాంసన్ దేవుడు బలపరిచి, శాంసన్ ఏ ఉద్దేశంతో తల్లి గర్భం నుండి ఈ ప్రపంచానికి వచ్చాడు, శాంసన్ దేవుడు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే చనిపోయాడు శాంసన్. ప్రైజ్ ది లార్డ్. ఒక్క చిన్న మాట, 89వ కీర్తన 20-21 వచనం చదవండి, ముగించేస్తాను. 89వ కీర్తన 20 and 21 వచనం. ఓకే. పరిశుద్ధ తైలముతో నేను అతను అభిషేకించున్నాను, నా చేతులు అతనికి ఎడతెక్క తోడుగా ఉంటుంది, నా బాహుబలము అతని బలపరుస్తుంది. దావీదు గురించి ప్రభు చెప్పారు, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను నేను అభిషేకించున్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలమే అతన్ని బలపరుస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మనం పొందిన అభిషేకం వల్ల మనం బలం పొందుకుంటాం. ఓ పరిశుద్ధ తైలంతో దేవుడు దావీదుని అభిషేకించాడు. దావీదు జీవితంలో దాదాపు 66 యుద్ధాలు జరిగినట్లుందండి. 66 యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధంలో ఓటమి అనేదే లేదండి, ప్రతి స్థలంలో విజయమే. ఎందుకంటే దావీదుని దేవుడు క్రొత్త తైలముతో తన తలను అంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం మనల్ని బలవంతులుగా చేస్తుంది. దేవుడు అన్నాడు, పైనుండి శక్తిని పొందేంత వరకు యెరూషలేమును మీరు విడిచి వెళ్ళొద్దని శిష్యులకు చెప్పాడు. చాలామంది వెళ్ళిపోయారండి ఆ మేడగది దిగి. కానీ 120 మంది ప్రభు మాటకు లోబడి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో 120 మంది ఉన్నారండి. ఓ బలమైన గాలి వంటి ఒక శబ్దం వారు విన్నారు. అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆ తర్వాత పేతురు నిలబడి వాక్యం చెప్తే ఆయన వర్తమానానికి 3,000 మంది రక్షించబడ్డారు. ఎన్ని వేల మంది అండి? 3,000 మంది. ఓ పూట వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, అక్కడ కుంటివాడు ఉన్నాడు. యేసు నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తే వాడు లేచి నడిచి గంతులు వేసి మందిరంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వస్తే వేలాది మంది ప్రజలు అక్కడ ఉన్నారండి. ఎందుకు ఇలా సంభవించింది, దేనివల్ల ఇలా జరిగింది, కుంటివాడు ఎలా నడిచాడని మాట్లాడుకుంటుంటే అప్పుడు పేతురు నిలబడి ప్రసంగించాడండి. ఆ వర్తమానానికి 5,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది పరిశుద్ధాత్మ శక్తి, ఇది పరిశుద్ధాత్మ పొందిన వాని ఒక పరిచర్య, ఒక అభిషేకించబడిన వాని ఒక పరిచర్య. పేతురు నడిచి వెళుతుంటే తన నీడ తగిలితే అనేకులు స్వస్థత పొందారు. పేతురు మాట్లాడుతుంటే విద్య లేని పామరులకి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక చేపలు పట్టుకునేవాడు, విద్య లేని పామరులు వాళ్ళు. అలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళ నోట దేవుని నామం మహింపరచబడింది. వారి నీడ తగిలితేనే ప్రజలు స్వస్థత పొందారు, రోగులు బాగు చేయబడ్డారండి. వాళ్ళ చేతి రుమాలు తాకిన వాళ్ళు స్వస్థ. విశేషమైన అద్భుతాలు అపోస్తుల ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళ పొందిన అభిషేకం. కనుక పరిశుద్ధాత్మ అనుభవం కోసం కనిపెట్టి శక్తిని పొందుకోండి. అభిషేకం మనకు శక్తిని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, యథార్థవంతుల్ని దేవుడు బలపరుస్తాడు. రెండవదిగా ప్రార్థించే వాళ్ళని దేవుడు బలపరుస్తాడు. మూడవదిగా అభిషేకం మనల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి నిలబడి దయచేసి అందరూ ఒక 5 minutes అలాగే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. మీరు ఎవ్వరు వచ్చినట్లు తిరిగి వెళ్ళకూడదు. మీరు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఒక నూతనమైన బలముతోనే తిరిగి వెళ్ళబోతున్నారు. నా ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఈ సభలో బలపరచబోతున్నాడు. మీ ఆత్మకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. మీ దేహానికి దేవుడు బలముని ఇవ్వబోతున్నాడు. మీ ప్రాణములో దేవుడు త్రాణ పుట్టించబోతున్నాడు. చేతులెత్తి అందరూ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఒక 5 నిమిషాలు అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. అటు ఇటు ఎవరు వెళ్ళొద్దు. ఒక 5 నిమిషాలు ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి. మీ స్వరం వినబడాలి. నన్ను బలపరచండి ప్రభువా అని చెప్పండి. ప్రభువా నన్ను బలపరచండి, నా సమస్యను ఎదిరించడానికి, నా సమస్యల మీద నేను విజయం సాధించడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వండి, శక్తిని నాకు ఇవ్వండి, శక్తిని ఇవ్వండి అని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. మీరు చేసుకునే ప్రార్థన వల్ల మీరు బలం పొందబోతున్నారు. ఈ రాత్రి ఒక పరిశుద్ధ తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. ఒక క్రొత్త తైలముతో మీ తలను దేవుడు అంటబోతున్నాడు. ఓ బలమైన ఆత్మను దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకోబోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోబోతున్నారు. నిశ్చయముగా నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేయగలుగుతానని ఇక మీదట మీరు చెప్పబోతున్నారు. ఒక పౌలు గారు కాదు, మీరు చెప్పబోతున్నారు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేయగలను. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఒక్క నిమిషం అందరూ నోరు తెరిచి ఈ రాత్రి ప్రభుని అడుగుదాం. యేసయ్యా నన్ను బలపరిచయ్యా. కృంగిపోయిన వేళలో నా యేసు నిన్ను బలపరిచే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తుండగా అందరూ ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. యేసయ్యా నన్ను బలపరిచయ్యా, వాక్యముతో నన్ను బలపరిచేవయ్యా, ఆత్మాభిషేకముతో నన్ను బలపరిచేయ్యా. ఈ రాత్రి పక్షురాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగినట్లుగా మేలుతో నా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడా, ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్యా ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో సమయాలలో బలహీనమైపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవా మీ కృప చేత మమ్మల్ని బలపరిచేవయ్యా. అందరూ నోరు తెరుద్దామా. ఈ రాత్రి మన దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా ప్రభువా నన్ను బలపరిచేయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో. అందరూ ప్రభు సన్నిధిలో మనసార ప్రభుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రమయ్యా. నమ్మదగిన దేవుడా, మాట ఇచ్చి నెరవేర్చడానికి
శక్తి కలిగిన దేవుడా, ఈ రాత్రి మీ దాసుని మీరు బలపరిచి నాతో నువ్వు మాట్లాడుతూ వచ్చేవయ్యా. త్రియేక దేవా, ఆది సంభూతుడా.